టొమాటోల ఫోటోలు వేసి లేకపోతే అట్టపండ్ల ఫోటో వేసి లేకపోతే ఇది అని చెప్పేసి మనకి జరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ. సి యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ గెట్టింగ్ యువర్ ఆడియన్స్, దట్ వీ యాక్సెప్ట్. కానీ నువ్వు సినిమాని మాత్రం తీసిపడేస్తే కనుక పడుతుంది, ఏదో రోజు నీకు కరెక్ట్గా రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళు సినిమా గురించి ఒకలాగా చెప్తారన్నమాట, ఒక నచ్చని పాట కరెక్ట్గా చెప్తున్నారు, మంచిగా అనిపించిన పాట బాగా చెప్తారు, ఈ పాట ఎవరు టచ్ చేయలేదు, గుడ్ థింగ్ ఇది టచ్ చేశారు, ఏ సినిమాలు ఇట్లా టచ్ చేయలేదు, ఇది బెటర్గా ఉంటే బాగుండేది, అదైతే నాకు నచ్చలేదు. ఓకే, నా ఒపీనియన్ అయితే నువ్వు వచ్చి చూడ అంటున్నారు కదా, నాకైతే టైం వేస్ట్ అవుతుంది, మీకు టైం వేస్ట్ కావాలంటే ఈ సినిమా చూడండి అంటున్నారు. ఇండైరెక్ట్గా అసలు సినిమా రావద్దని అంటున్నారు కదా, మరి కాలుతుంది కదా మరి. ఖచ్చితంగా డబ్బులు పెట్టినప్పుడు యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు మేము కష్టపడి వస్తాం భయ్య. ఇప్పుడు మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, మా ఫాదర్స్ ముత్తాతలు వీళ్ళంతా పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి రాలేదు. 3 సినిమాలు సెట్ చేసుకోవడానికి నాకు ఎంత తలప్రాణం తోకొచ్చిందో నాకు తెలుసు. కెరియర్ని ఒక మార్కెట్ వాల్యూ అని ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని స్లోగా మేము బిల్డ్ చేసుకుంటూ జనాలకి కొంచెం రికగ్నైజ్ అవుతూ నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు అని చెప్పేసి మాకు మోటివేషన్ కావాలి. థియేటర్కి జనాలు వచ్చి ఎవరిన వీడు వస్తున్నట్రా కొంచెం ఎవడో డిఫరెంట్గా ఉన్నాడని చెప్పేసి ఇది కొంచెం ఈ బ్లెస్సింగ్స్ ఈ కొంచెం అప్రిషియేషన్ ఉంటే ఏంటంటే మాకు కూడా కొంచెం ఫైర్ ఉంటుంది. ఇంత చేసినా కూడా ఇట్లా తీసిపడేస్తున్నారు అనేసరికి ఎట్లా ఉంటుందంటే మనం ఎంచుకున్న ఫీల్డ్ కరెక్టేనా కాదా, మనం చేసుకోవాలంటే ఏమైనా చేసుకోవచ్చు, కాన్ఫిడెన్స్ పోతుంది 100%. ఎందుకంటే మనం చాలా మంచి కథ ఇప్పుడు నెక్స్ట్ తీయబోతున్నాం అని చెప్పేసి మనం అనుకుంటాం, ఇది ఎలా వాళ్ళు రివ్యూ ఎలా చెప్తారు అలా వెళ్ళకూడదు బ్రెయిన్. అవును, అట్లా వెళ్ళామంటే మనం ఫీల్ అయిపోతాం 100%. ఎందుకంటే ఆడియన్స్ సినిమా గట్టిగా ఉండాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది మనం ఫీల్ అవుతాం. ఈ ఎంటర్టైన్మెంట్ అంటే ఏదైనా రావచ్చు, హారర్, కామెడీ, ఇది యాక్షన్, ఏదైనా ఎంటర్టైన్మెంటే. అదొకటి తీసుకుంటున్నప్పుడు ఇది వీళ్ళు మన మైండ్లో రాకూడదు. ఆర్గానిక్గా జనాలు దీన్ని తీసుకుంటారు, వీళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తారు, వీళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటారు, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ రావచ్చు అనే కాన్ఫిడెన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం.